హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లెవెల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ వెంకటేష్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే అండి. మైరా మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేసుకోవడం జరిగింది. నా భద్రత తగ్గించారు, నాకు తెలియకుండానే, నాకు ఇన్ఫర్మేషన్ లేకుండానే భద్రత తీసేయడం జరిగింది. అలాగే నాకు ఇచ్చినటువంటి కాన్వాయ్ కూడా సరిగ్గా పనిచేయటం లేదు, దాంట్లో ఏసీ కూడా సరిగ్గా రావటం లేదు. గతంలో నేను సీఎం గా ఉండేంత వరకు ఎటువంటి భద్రత ఉందో అలాంటి భద్రత కల్పించాలి అంటూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అసలు ఏం సార్ నిజంగా ఈ భద్రతకు సంబంధించి జగన్ గారు వేసినటువంటి పిటిషన్ లో ఏముంది, బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఏంది, అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? గతంలో మనం కొన్ని ఛానల్స్, కొన్ని పేపర్లు కూడా 1000 మంది ఉన్నారు, 1200 మంది ఉన్నారు జగన్ గారికి భద్రతా సిబ్బంది అని చెప్పేసి రాసిన దాఖలాలు, వీడియోలు చేసిన దాఖలాలు చూసాం. నిన్న మొన్న కూడా ఈ హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కూడా ఇంకా 1200 మంది ఉన్నారు, జగన్ కి 1200 మంది సెక్యూరిటీ కావాలని హైకోర్టును ఆశ్రయించారు అని చెప్పి తప్పుడు ప్రచారం పుట్టించారు. దానికి వివరణగానే ఇస్తున్నాము. హైకోర్టులో జగన్ గారు వేసిన పిటిషన్ వాస్తవ అంశాలని ప్రజల దృష్టికి తీసుకురావాలని మైరా మీడియా ద్వారా తీసుకొస్తున్నామండి. గతంలో 139 మంది జగన్ గారికి భద్రతగా ఉండేవాళ్ళండి. దాన్ని 4 జూన్ 2024 ఎటువంటి న్యాయ సూత్రాల ప్రకారం ఎటువంటి నోటీసు జగన్ గారికి ఇవ్వకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దానిని 58 మందికి తగ్గించేశారు. ఇందులో ముఖ్యంగా జగన్ గారికి కౌంటర్ అసాల్ట్ టీమ్ అని ఉంటుందండి. ఆ కౌంటర్ అసాల్ట్ టీమ్ నే ఇప్పుడు తీసివేశారు. మొత్తం 2 అడిషనల్ ఎస్పీలు ఉంటారు సెక్యూరిటీ ఆఫీసర్లుగా జగన్ గారికి, వాళ్ళని తీసివేశారండి. అట్లాగే ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర 18 మంది సాయుధులు భద్రత కల్పిస్తారు, వారిని కూడా తీసివేసి వారికి ఇచ్చే 5 డ్రైవర్లని కూడా తీసివేశారు. వారికి ఇచ్చే బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏదో అయిందో దాన్ని కూడా తొలగించారండి. అంతేకాకుండా వారు ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ నేను వాడతాను, చేస్తాను, నాది ఉంది, నేను వాడుకుంటాను, దానికి పర్మిషన్ ఇవ్వమన్నా సరే దానికి పర్మిషన్ ఇవ్వలేదు. వారు వినుకొండ వెళ్ళినప్పుడు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడము, దారిలో ఆగిపోవటము, అది పాత డొక్కు కారు ఒకటి వారికి ఇవ్వటం, ఆగిపోవటము, అప్పుడు కారు మార్పిడి చేసి వేరే కారులో వెళ్ళటము, మధ్యలో 2 గంటల పాటు ట్రాఫిక్ ఆగిపోవటం, ఆ వాస్తవాలన్నీ మీకు అందరికీ తెలిసిందే. అంతేకాకుండా గతంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కానీ, విజయవాడలో కానీ వారి మీద జరిగిన దాడి యత్నాల గురించి కూడా మీకు తెలిసిందే. వీటన్నిటి దృష్ట్యా జగన్ గారు ఇట్లా నాకు భద్రత తగ్గించారు, చేశారు. అంతేకాకుండా నాకు అంతమొందించడానికి ఈ ప్రభుత్వం చూస్తున్నారు. స్పీకర్ గా ఎవరైతే ఎన్నికయ్యారో ఆయన కూడా ఖచ్చితంగా చెప్పారు, ఏమని, అతను ఓడిపోయాడే కానీ ఇంకా చావలేదు, చచ్చే వరకు కొట్టాలి అన్న మాటలు కూడా యూట్యూబ్ లో, ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అట్లాంటి ఉద్దేశంతో ఉన్న అతన్ని స్పీకర్ కి ఎన్నుకోవటంతోనే నా మీద ఎంత కక్ష కట్టారు, నన్ను ఎట్లాగా అంతమొందించాలని చెప్పి ప్రభుత్వం చూస్తోంది అన్న వివరాలతోటి హైకోర్టుని వారు ఆశ్రయించారు. అంతేకాకుండా ఎక్కడా కూడా వారు తిరగకూడదు, చేయకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఈ భద్రతా పరిమాణాలు తగ్గించిన తర్వాత వారు భయపడి ఎవరిని కలవటానికి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు అనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు అని కూడా చెప్పారు. ఇంకొకటి, Z+ సెక్యూరిటీ ఉండే వాళ్ళకి జామర్లు ఉంటాయండి. ఆ జామర్లు అవి కూడా తీసివేసి, జామర్లు అవన్నీ కూడా లేకుండా చేసి ఇప్పుడు ఆ సెక్యూరిటీ క్యాన్వాయ్లో వాటిని కూడా తీసివేయడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించిన జగన్ గారు వీటన్నిటిని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు, చేశారు. హైకోర్టులో విచారణ జరగాల్సి ఉందండి. ఇది కానీ ఇవి జగన్ గారు ఇవన్నీ పిటిషన్ లో పేర్కొనే హైకోర్టుకు పిటిషన్ పెట్టుకుంటుంటే కూడాను దీనికి సంబంధించి వ్యతిరేకమైనటువంటి వార్తలు ప్రచారం చేయడానికి గల కారణం లేదా దాని వెనక ఉన్న ఉద్దేశాలు అంటే ఏం చెప్తారు సార్? దానికి కారణం ఒకటేనండి, జగన్ గారిని ఏ విధంగానన్నా ప్రజలకి దూరం చేయాలి, బయటికి తిరగనివ్వకూడదు, చేయకూడదు అనే ఉద్దేశం ఉంది. ఈయన బతుకుంటే మళ్ళీ ఎప్పటికైనా ఈయనే సీఎం అవుతారు, లోకేష్ కి సీఎం అయ్యే అవకాశం రాదు, పవన్ కళ్యాణ్ కి సీఎం అయ్యే అవకాశం రాదు అని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్నారో, ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారిని అంతమొందిస్తే తప్ప వీళ్ళు భవిష్యత్తు కాలంలో వీళ్ళు అధికారంలోకి రాలేరు. ఇప్పుడు వీళ్ళు చేసే దురాఘాతాలు కానీ వీళ్ళకి ఎంత నెగిటివ్ ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలిసిందే. 2 నెలల్లోనే 35 మందిని పొట్టను పెట్టుకున్నారు. అంతేకాకుండా నెదర్లాండ్స్ వంటి కంట్రీ కూడా
మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళొద్దు, అక్కడ వెళ్తే మీకు ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి ఈ రోజు వారు పర్యాటకం దాంట్లో వాళ్ళు మెన్షన్ చేయటం అంటే రాష్ట్ర ఎంత దారుణంగా ఉందనేది విదేశాలకు కూడా తెలిసిపోయి అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి పనికి రాదు అని చెప్పేసి చెప్పే స్థాయికి దిగజార్చారు చంద్రబాబు నాయుడు గారు అండి. ఈ పర్యాటకుల్ని ఎవరు వెళ్ళొద్దు చేయొద్దు అంటున్నారంటే ఇక లోకల్ గా ఉన్న వాళ్ళని ఎంత హింస పెడుతున్నారు, ఎంత చంపుతున్నారు, చేస్తున్నారు అని చెప్పేసి అందరూ గమనించవచ్చు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో విధంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టడమే కాదు, ఫిజికల్ గా వారిని లేకుండా చేయాలనే ఉద్దేశంతో తలంపుతో ఈ ప్రభుత్వం ఉన్నట్లు ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసుకోవడం జరిగింది. దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? మాక్సిమం ఈ రోజే దానికి సంబంధించి వివరణ కూడా కోర్టులో కూడా ఉంది కదా, వాదనలు వినాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మేబీ తీర్పు కూడా ఇవ్వచ్చేమో. మేబీ ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నారు సార్? జగన్ గారు ఇంటీరియం స్టే అడిగారండి. గతంలో 4/6/2024కి ఎటువంటి భద్రత ఉందో అదే భద్రతను నాకు కొనసాగించాలి, చేయాలి ఈ కేసు అయ్యే వరకు కూడా అని చెప్పి వారు పేర్కొనటం జరిగింది. దాని ప్రకారం హైకోర్టు దాన్ని కన్సిడరేషన్ చేసి ఆల్రెడీ చాలా దాడులు జరుగుతున్నాయి కాబట్టి హైకోర్టును ఆశ్రయించారు కాబట్టి మోడీ గారికి ఆల్రెడీ ప్రభుత్వానికి లెటర్లు కూడా పెట్టారు, అయినా ఎవరు స్పందించలేదు కాబట్టి హైకోర్టు వారికి భద్రతా పరిణామాలని పెంచే అవకాశం ఉంది, భద్రత సెక్యూరిటీ ఇస్తూ ఇంటీరియం స్టే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. సార్ అసలు జనరల్ గా చూసుకుంటే ఇటువంటి భద్రతా విషయాలకు సంబంధించి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ప్రభుత్వం చేస్తుంది. ఆయన ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష నేత కాదు, మిగతా 11 మందిలో ఈయన కూడా వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే మాత్రమే అనేటువంటి కామెంట్లు అయితే చేస్తున్నారు. బట్ ఎమ్మెల్యే అయినా కూడా యాజ్ ఏ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గానే చూడాలి కదా, ఆ యాంగిల్ లోనే భద్రత ఇవ్వాలి కదా. ఇటువంటి భద్రత ఇచ్చేటువంటి విషయంలో హైకోర్టు సంబంధించినటువంటి జీవోలు కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి జీవోలు కావచ్చు, ఎటువంటి జీవోలు దీనికి సంబంధించి ఉన్నాయంటే ఏం చెప్తారు సార్ జీవోల ఆధారంగా? మీరు గమనిస్తే గతంలో ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, లోకేష్, అట్లాంటి లోకేష్ కి జెడ్+ సెక్యూరిటీ ఇచ్చారు. కనీసం ఒక పార్టీకి అధ్యక్షుడు కాదు. జగన్ గారు చూస్తే మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు, 1 కోటి మంది ప్రజల ప్రతినిధి ఆయన. అట్లాంటి ఆయనకి 2+2 సెక్యూరిటీ ఇవ్వటం ఎంత దారుణం అండి. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే. గతంలో జీవి సుబ్బారెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇట్లాంటి కేసుల్లో ఎట్లాంటి భద్రత ఇవ్వాలి ఏమిటి అని చెప్పేసి ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా ఉల్లంఘిస్తూ ఈ రోజు ప్రభుత్వము వారికి భద్రత కేటాయించకుండా ప్రవర్తిస్తున్నారు. అంతేకాకుండా జీఓఆర్టీ నెంబర్ 655/1997 13/3/1997 ఒక జీవో కూడా గత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎవరికైనా భద్రత దృష్ట్యా ఇబ్బందులు ఉంటే వారికి ఎటువంటి సౌకర్యాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలి, వారికి ఏ విధంగా చేయాలి అని చెప్పి వివరంగా వివరిస్తూ ఒక జీవో కూడా జారీ చేసింది. దాని ప్రకారం చూసుకున్న జగన్ గారికి ఇవ్వాలి. అసలు ఎమ్మెల్యే, ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ లోకేష్ కే భద్రత ఇస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు జగన్ గారు లాంటి ప్రజానాయకుడికి భద్రత ఇవ్వకపోతే ఎట్లా? 2 సార్లు అత్యాయత్నం కూడా జరిగిన జగన్ గారికి ఇవ్వాలి, చేయాలని ప్రజలందరూ భావిస్తున్నారు. కనీసం చీమ కూడా కుట్టని లోకేష్ గారికే భద్రత ఇచ్చినప్పుడు 2 అత్యాయత్నాలు జరిగిన జగన్ గారికి ఎందుకు ఇవ్వరు భద్రత అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారండి ఇప్పుడు. అయితే గతంలో ఇటువంటి సుప్రీంకోర్టులో కూడా ఇటువంటి జీవోలు ఏమైనా సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఏమైనా ఇచ్చిందా? అటువంటి జీవోలకు సంబంధించి ఉంటే ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? సుప్రీంకోర్టు కూడా పలు దఫాల్లో ఇట్లాంటి భద్రతా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అట్లానే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళని కానివ్వండి, సెంట్రల్ సెక్యూరిటీ వాళ్ళని కానివ్వండి, మతపరమైన వ్యక్తులకు కానివ్వండి, లేకపోతే ఇట్లా ప్రజానాయకులకు కానీ ఇబ్బంది వస్తే శాంతి భద్రతలు క్షీణించే అవకాశం ఉంది కాబట్టి తగు చర్యలు తీసుకొని అందరికీ కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది. వాటన్నిటిని కూడా ఈరోజు హైకోర్టులో ప్రస్తావిస్తున్నారండి. సో హైకోర్టులో ఈ అంశాలు గతంలో జరిగినటువంటి జీవోలకు సంబంధించి ప్రస్తావించినప్పుడు హైకోర్టు ఈ రోజు విచారణలో సానుకూలంగా తీర్పిచ్చే అవకాశమే ఉందనేటువంటిదే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ప్రజల ఆకాంక్ష అదే అండి. న్యాయ సూత్రాలు కూడా అవే చెప్తున్నాయి, ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలు కూడా అదే చెప్తున్నాయి కాబట్టి కంపల్సరీగా వారికి రిలీఫ్ దక్కుతుందని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. జనరల్ గా చంద్రబాబు నాయుడు గారి విషయంలో చూసుకుంటే కూడా అలిపిరిలో ఘటన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు
ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టేట్ విడిపోయినప్పటికీ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఉంటున్నప్పటికీ కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇంటి చుట్టూ కూడా వచ్చినటువంటి ఆయన సెక్యూరిటీ ఏ విధంగా ఉందనేది కూడా చూస్తున్నాం. అట్లీస్ట్ ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీని భద్రతా వలయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అదే ఎక్స్ సీఎం కి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అటువంటి భద్రత కల్పించలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకుంది అంటే ఏం చెప్తారు సార్? అది రాజకీయ కక్షేనండి, ఖచ్చితంగా రాజకీయ కక్షతో కూడుకున్నదే తప్ప ఎటువంటి నిపుణులతోటి దీన్ని సమీక్షించలేదు, చేయలేదు అని చెప్పి ఖచ్చితంగా అర్థమవుతోంది. కంటి తుడుపుగా వీళ్ళు పరిశీలించి జారీ చేసిన ఉత్తర్వులు అవి, ఆ ఉత్తర్వులు కాపీ కూడా జగన్ గారికి సర్వ్ చేయలేదు కాబట్టి అది నిలవకపోవచ్చు. ఖచ్చితంగా ఈ కేసులో జగన్ గారు కోరుకున్న మేరకు హైకోర్టు ఉత్తర్వులు ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఆశించినట్లుగా భావించినట్లుగానే ఈ రోజు హైకోర్టులో విచారణలో కూడా ఇదే తీర్పు వస్తుందేమో వేచి చూద్దాము. ఇలాంటివి తెలియాలంటే మరి కొద్దిసేపు వేచి చూడాల్సిందే. ఇదండి జగన్ గారు వేసుకున్నటువంటి పిటిషన్ కి సంబంధించి వెంకటేశ్వర గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.